చంద్రబాబు 14 ఏళ్లుగా సీఎంగా ఉండి వెన్నుపోటు అనే ఒక్కటే పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లకు కక్కుర్తి పడి చంద్రబాబు పల్లకి మోస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినట్లు పవన్ కళ్యాణ్ను కూడా వెన్నుపోటు పొడుస్తారని అంబటి రాంబాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చూస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేస్తారట. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఆయన దించేస్తాం, నేను ఎక్కేస్తా. ఎక్కినప్పుడు ఏం చేసామని అడుగుతా ఉన్నా. ఎక్కి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, 14 సంవత్సరాలు పరిపాలన చేశావు, ఒక్క పథకాన్ని కూడా తీసుకురానటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఒక్క పథకాన్నైనా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్క పథకం చెప్పమని అడుగుతాం. ఒకే ఒక పథకం గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పగానే. ఏంటో తెలుసు, అది వెన్నుపోటు కథ. ఇంటి రావాలని వచ్చేసాడు. ఏమైందో నేను చూశాను కదా, ముష్టి 24 సీట్లకి కక్కుర్తి పడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు. పవన్ కళ్యాణ్ ఓటేశారు హక్కు ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ మాటని చంద్రబాబుకు ఓటేస్తే శ్రీమద్రమాణములు గోవింది. పవన్ కళ్యాణ్ కూడా కసక్కను పొడుస్తాడు. ఎన్టీ రామారావు పొడిచినట్టుగా రాష్ట్రం మోసపోతున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వెనకున్నోడు కూడా మోసపోతున్నాడు. నేను నుంచో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియదా బాబు? మీరు కుక్కదోమ పట్టుకుని గోదావరినట్టుగానే పవన్ కళ్యాణ్ నన్ను రాజకీయాల్లోకి వెళ్తే చూడకి చంద్రబాబు ముంచేస్తాడు మిమ్మల్ని అని చెప్పా. ఇప్పుడు చాలా మంది ఏదో రాంబాబు గారు మీరు చెప్పింది ఖాయమేనండి, చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ ముంచేశాడు, మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మేము ఓటేస్తాం తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మాకే పడండి అనేటువంటి పద్ధతికి నిన్న మొన్న వచ్చారు. మీరు పేపర్లో చూస్తున్నారు.